ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరు బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ ఆదరణ గడియ అనేటువంటి వాక్యము ద్వారా, ఈ దైవిక కార్యక్రమం ద్వారా మరొకసారి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఉదయకాలంలో దర్శించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దేవుడు దీవించునుగాక. మంచిది, దేవునికి వాక్యం నిందాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, నేను వాటిని త్రోవగా చేసేదను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, నేను వాటిని త్రోవగా చేసేదను. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథం 49వ అధ్యాయం 11 వచ్చినటువంటి మాటను మనం చదువుకుందాం. నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసేదను. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ రోజున దేవుడు ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మనందరితో దేవుడు చెప్తున్నాడు, నేను వాటిని త్రోవగా చేస్తా. ఇవేటిని దేవుడు త్రోవగా చేయాలనుకుంటున్నాడు. ఈరోజు చాలామందికి రకరకాల ఆటంకాలు, బంధకాలు ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, నేను వాటిని త్రోవగా చేస్తాను. వీటిని నీ ఎదుట ఉన్న పర్వతములన్నిటినీ. 49వ అధ్యాయం యెషయా గ్రంథం 11 వచనంలో చదవబడిన లేఖన ప్రకారం, నీ ఎదుట ఏమైతే పర్వతాలు ఉన్నాయో వాటన్నిటినీ నేను త్రోవగా చేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున ఏ ఇంటికి వెళ్ళినా ఏదో ఒక పర్వతం వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఏ కుటుంబానికి వెళ్ళినా, ఒకవేళ ఒక యవనస్తుడి దగ్గరికి వెళ్ళినా, యవనస్తురాల దగ్గరికి వెళ్ళినా, పర్వతం లేని యవనస్తుడు కానీ, పర్వతం లేని యవనస్తురాలు కానీ, పర్వతం లేని ఇల్లు కానీ, పర్వతాలు లేనటువంటి గ్రామాలు ఎక్కడా లేవు. ఎందుకో దేవుడు చెప్తున్నాడు, ఏదేమైనా సరే భయపడద్దు, ఆ పర్వతాలన్నిటినీ నీ ఎదుట లేకుండా త్రోవగా చేస్తా. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ రోజున గమనించండి, వాక్యంటున్న దేవుని బిడ్డ, ఏ పర్వతాన్ని చూసి నువ్వు భయపడు మా వాకు, అయ్యో ఈ పర్వతం నా ఎదుట ఉందే, నేను దీన్ని జయించగలుగుతానా, ఈ పర్వతం నా ఎదురు తొలగిపోద్దా అని కలవరపడుతున్నావా, కంగారు పడిపోతున్నావా? దేవుడు నీకు మాటిస్తున్నాడు, భయపడొద్దు. ఏ పర్వతము దేవుడి ముందు ఎందుకు పనికిరాదు. నీ ఎదుట ఉన్న పర్వతాలను దేవుడు త్రోవగా చేయునుగాక. ఈ రోజున మనుషులు ఎదుట పర్వతాలు ఏంటో కొన్ని పర్వతాలు మీకు చూపిస్తా. మొదటి పర్వతం ఏంటో తెలుసండి? యోబు గ్రంథం 4వ అధ్యాయం 14 వచ్చిన ప్రకారం మనం పరిశీలన చేస్తే, భయము అనే పర్వతం. ప్రతి కుటుంబం ఉన్న పర్వతాలు ఏంటి? భయం. భయం లేని ఇల్లు, భయం లేని వ్యక్తి చాలా ఎక్కడ లేరండి. భయం అనే పర్వతం మనిషి పట్టి పీడిస్తుంది. ఏమైపోద్దో, ఏం జరుగుద్దో, ఎలా అని భయంతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, భయపడొద్దు. ఏ భయం అనే పర్వతం అయినా సరే నేను దాన్ని త్రోవగా చేయబోతున్నా, ధైర్యంగా ఉండమని దేవుడు మాటిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. రెండవదిగా 119వ కీర్తన 39వ వచనంలో అవమానము అనే పర్వతము. ఈ రోజున మొదటి పర్వతం ఏంటంటే భయం, రెండవది అవమానం. ఏ పని చేసినా అవమానమే, ఏ పని మొదలుపెట్టినా అవమానమే, ఎక్కడికి వెళ్ళినా అవమానమే. అవమానంతో కృంగిపోతున్న నీతో దేవుడు చెప్తున్నాడు, అవమానం అనే పర్వతం లేకుండా ఈ రోజు నుంచి దాన్ని నేను దూరంగా తీసివేయబోతున్నా. ఆ పర్వతాన్ని నేను త్రోవగా చేయబోతున్నా. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ రోజున భయపడి మాకు అవమానపరచబడుతున్నావా, అవమానాలు పాలైపోతున్నావా? ఆ పర్వతం నీ నుంచి దేవుడు తీసేయబోతున్నాడు. ధైర్యంగా ఉండు, దేవుని గణపరచు. మూడవ పర్వతం ఏంటో తెలుసండి? కీర్తన 39:12 ప్రకారం కన్నీళ్ళు అనే పర్వతము. ఈ రోజున ఏ ఇంటికి వెళ్ళినా కన్నీళ్ళే, ఏ కుటుంబానికి వెళ్ళినా కన్నీళ్ళే. పేదవాడు లేదు, ధనికులు లేడు, ఉన్నవాడు లేడు, లేనివాడు లేడు. ఏ ఇంటికి వెళ్ళినా కన్నీళ్ళే. సంఘాల్లో కొంతమంది విశ్వాసం బట్టి సేవకులు కూడా కన్నీళ్ళే. అయితే దేవుడు చెప్తున్నాడు, ఏ పర్వతం అయినా సరే, సంఘంలో పర్వతమా, ఇంటిలో పర్వతం, కన్నీళ్ళనే పర్వతమా, దేవుడు చెప్తున్నాడు, ఆ పర్వతాలు నేను ఏం చేయబోతున్నాను తెలుసా? త్రోవగా చేయబోతున్నాను, భయపడొద్దని చెప్తున్నాడు. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఈ వాక్యం అన్నావు కనుక భయపడమాకు. ఏ పర్వతం నేనేమి చేయలేదు, ఏ పర్వతం నిన్ను దాటి వెళ్ళలేదు. ఆ పర్వతాలని దేవుడు త్రోవగా నీ ఎదుట చేయునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగలిగిన దేవా, నీకు స్తోత్రాలు. ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడావు, వాటన్నిటిని నేను త్రోవగా చేయబోతున్నాను. ఏమి త్రోవగా చేయబోతూ మాతో మాట్లాడారు. ఏ పర్వతమో మా పిల్లలకు అడ్డుగా ఉన్నాయో, ఈ ఆదరణ గడి అనే వాక్యాన్ని బిడ్డల జీవితంలో ఏ పర్వతాలు అడ్డుగా ఉన్నాయో వాటన్నిటిని త్రోవగా చేయునుగాక. పర్వతము, భయం అనే పర్వతము, అవమానమైన పర్వతము, కన్నీళ్ళనే పర్వతాలని త్రోవగా చేసి బిడ్డల జీవితంలో జయ జీవితాన్ని, ఆనందాన్ని కలగజేసి మీరే మహిమ పొందుకోమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. మంచిది, మరొకసారి మీకు ప్రభు పెట్ట వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఆదరణ గడియ అనే దైవ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు వినండి, అనేక మంది షేర్ చేయండి, అనేక మంది వాక్యాన్ని వినిపించి దేవుల్లో పెంపొందింపు చేయండి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఒకవేళ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీకు తోడైన నడిపించునుగాక. ఆమేన్.